अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं ययेतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे ప్రియచికీర్షవః. ఇంతకు ముందు శ్లోకాల ద్వారా దుర్యోధనుడి యొక్క మనోభావాలను లేదా అతని యొక్క మనో పరిస్థితిని మనము గ్రహించగలిగాము. ఈ శ్లోకాల ద్వారా అర్జునుని యొక్క పరిస్థితిని కూడా గ్రహించడానికి ప్రయత్నిద్దాము. శ్రీకృష్ణుడి ద్వారా నడపబడే రథం మీద కూర్చున్న అర్జునుడి మనస్సు చాలా నిశ్చింతగా ఉంది. ఎందు కారణంగాను? తన యొక్క యుద్ధ నిపుణత మీద తనకు ఉన్న నమ్మకము. రథం కొద్దిగా దూరముగా ఉండటం వలన శ్రీకృష్ణుడితో అర్జునుడు అంటున్నాడు, మన రథాన్ని ఇరు సేనల మధ్యకు పోనివు కృష్ణ. ఇంతకు ముందు శ్లోకాల ద్వారా మనము దుర్యోధనుడి యొక్క అహంకారాన్ని చవిచూసాము. అంటే కౌరవ సేన అత్యంత బలమైనది, పాండవ సేనను సులభముగా జయించవచ్చు అని అన్నప్పుడు ఆ దుర్యోధనుడిలోని అహంకారము వ్యక్తమవుతుంది. ఈ శ్లోకాలలో అర్జునుడు ఏమిటంటున్నాడు? ద్వేషబుద్ధితో నిండి ఉన్న ఆ దుర్యోధనుడిని రక్షించటానికి యుద్ధము చెయ్యాలని తహతహలాడుతున్న కౌరవ సైనికులను చూడాలని నాకు కోరికగా ఉంది శ్రీకృష్ణ. నాతో సమానముగా యుద్ధము చేయగలిగే వాళ్ళందరినీ చూడాలని ఉంది. చూడండి, ఇక్కడ అర్జునుడు ఏమిటంటున్నాడంటే తనతో సమానముగా యుద్ధము చేసే వాళ్ళను కూడా చూడాలని అనుకుంటున్నాడు. అంటే వాళ్ళు ఎంత వీరులో తను తెలుసుకోగలుగుతున్నాడు. ఈ శ్లోకము ద్వారా మనము అర్జునునిలోని యుద్ధము నేనే గెలుస్తాను అన్న అహంకార తత్వాన్ని మీరు గుర్తించవచ్చు. నేను అత్యంత శూరవీరుడను, యుద్ధ నిపుణుడను అన్న గర్వము అర్జునుడిలో కూడా తొణికిసలాడుతున్నట్టుగా ఈ శ్లోకాల ద్వారా మనకు తెలియచేయబడుతోంది.